నా సాక్ష్యం చెప్పబోతున్నానండి. అందరూ జాగ్రత్తగా వినండి. నా పేరు మహేష్ అండి. నేను ఒక హిందూ ఫ్యామిలీలో జన్మించాను. మాది అసలు ఊరు వచ్చేసి గుడివాడ దగ్గర అప్పికట్ల. అక్కడ పుట్టాను. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కూడా అక్కడే చదువుకున్నా. అయితే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కూడా సరిగ్గా చదువు పెద్దగా అబ్బేది కాదు. సరిగ్గా చదివేవాడిని కాదు. చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడిని. సరిగ్గా అసలు అమ్మా నాన్న అంటే భయం ఉండేది కాదు. మా నాన్న అయితే నేను చిన్నప్పటి నుంచి చాలా భయంతో పెంచాడు. చాలా తిట్టేసేవాడు. సరిగ్గా క్రమశిక్షణగా పెంచలేదు నన్ను మా నాన్న. అందుమూలంగా నేను సరిగ్గా చదవకుండా అల్లరి చిల్లరగా తయారైపోయాను. అలా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అక్కడే ఉన్నాము. అయితే నా 8వ తరగతి 7వ తరగతి 8వ తరగతి కరోనా పాస్ అండి. 2 సంవత్సరాలు కరోనా పాస్ అయిపోయాను. తర్వాత ఏం జరిగిందంటే మా ఫ్యామిలీలో గొడవలు జరిగినాయి. ఏంటంటే మాకిద్దరు బాబాయిలు ఉన్నారు. మా నాన్నకి 2 తమ్ముళ్ళు. వాళ్ళిద్దరూ వచ్చేసి మీకు ఆస్తిలో మీకు వాటా లేదు, మా ఇద్దరికే వాటా, నీకు వాటా లేదని చెప్పి మా నాన్నతో గొడవ పడ్డారనమాట. గొడవ పడితే మా నాన్న ఇంకా మనస్తాపానికి గురయ్యి ఇంకా మా మనోభావాలు అనేది దెబ్బతిన్నాయి. సొంత తమ్ముళ్ళే ఇలా అన్నారని చెప్పి చాలా బాధపడిపోయి మా నాన్న ఇంకా ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి ఇంకా అప్పికట్ల వదిలేసి అప్పికట్ల నుంచి ఈ కైకులూరు పక్కన గోపవరం అనే గ్రామం, ఆ గోపవరంలో మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. మా అమ్మ వాళ్ళ సొంత ఊరు గోపవరం. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. ఆ ఊరు వచ్చేస్తే మా తాత మాకు అద్దిల్లు చూసి పెట్టాడు ఉండటానికి. ఆ అద్దింట్లో ఆ రెంటెడ్ హౌస్లో మేమైతే ఉంటున్నాం. ఇక్కడికి రాగానే మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా చేపలు పట్టుబడికి వెళ్ళేవారు. నేను ఇక్కడ కైకులూరు గవర్నమెంట్ స్కూల్లో 9th క్లాస్ జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అవ్వకముందే నేను మామూలుగా మా అమ్మ మా నాన్న నన్ను చేపలు పట్టుబడికి తీసుకెళ్తున్నారు పనికి. ఇంటికాడికి ఖాళీగా ఉంటున్నానని చెప్పి నన్ను చేపల పట్టుబడికి తీసుకెళ్తున్నారు. ఇలా నేను చేపల పట్టుబడికి వెళ్తూ ఉంటుంటే ఒక ఆయన నా దగ్గరికి వచ్చి యేసుప్రభు గురించి చెప్పాడు అనమాట. యేసుప్రభు మంచి దేవుడు, యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన నీకు చదివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, నీకు డిసిప్లిన్ ఇస్తాడు, నీకు సమాజంలో మంచి రెస్పెక్ట్ దొరికిద్ది, నువ్వు మంచి వ్యక్తిగా సక్సెస్ అవుతావు, నీ లైఫ్కి సాటిస్ఫాక్షన్ దొరికిద్ది యేసుప్రభుని నమ్ముకుంటే అని ఒక ఆయన చెప్తే నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటివంటే కొంచెం ఆసక్తి ఉంది. కానీ నేను ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల నేను చిన్నప్పటి నుంచి ఇలా మరుగున పడిపోయా. ఆయన నన్ను అలా ఎంకరేజ్ చేశాడు. నేను ఇంకా బాగా మోటివేట్ అయ్యాను అనమాట. దాని తర్వాత ఆయనే వచ్చి నన్ను గోపవరంలో చర్చికి తీసుకెళ్ళాడు. గోపవరంలో మూల టర్నింగ్లో NEF అని ఫెలోషిప్ అని ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చికి తీసుకెళ్ళాడు యూత్ మీటింగ్కి. అలా ప్రతి ఆదివారం సాయంత్రం పూట యూత్ మీటింగ్కి వెళ్ళేవాడిని. అలా వెళ్తూ ఉండగా ఒకరోజు లోకా పాస్టర్ గారు, ఇప్పుడు మేము వెళ్తున్న లోకా పాస్టర్ గారు ఒకసారి మా ఊరు వచ్చారనమాట. గోపవరం మా కిషోర్ బావ వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ టైంలో ఆయన బాగానే ఉన్నాడు. స్కూటీ వేసుకుని వచ్చి కిషోర్ బావ వాళ్ళ ఇంట్లో పాలు తీసుకెళ్తున్నాడు. వాళ్ళ గేదెలు ఉన్నాయి. ఇక్కడ నుంచి పాలు తీసుకెళ్తే డైలీ వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఆయన మా అమ్మనే నన్ను రమ్మన్నాడు ఇంటికి. అప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్ళింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన నన్ను చూసి, అప్పుడు నేను చేపల పట్టుబడికి వెళ్తానని చెప్పే కదండి. అయితే చేపల పట్టుబడికి వెళ్తాను. ఆయన నా ఫేస్ వైపు చూసి, నువ్వు పని చేయాలనుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నావు, నీకు కొంచెం భయం ఎక్కువ, భయపడుతున్నావు, నువ్వు చాలా భయం తగ్గించుకోవాలి అని చెప్పారు ఆయన. ఏంటి నా మనసులో మాట చెప్పేసి ఏంటని నేను షాక్ అయిపోయాను అనమాట. దాని తర్వాత ఆయన అన్నాడు, కిషోర్ బావ వాళ్ళ అమ్మ పేరు రూత్ అంటారు కదా అండి, ఆవిడ రూత్ అత్తతో, ఈ అబ్బాయి రేపటి నుంచి మన చర్చికి వస్తాడు, రేపటి నుంచి మన చర్చికి తీసుకురా అని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ ఆదివారం నుంచి ఇంకా నేను లోకా గారి చర్చికి రావడం మొదలుపెట్టాను. అలా కొన్నాళ్ళు వచ్చాను. ఆదివారం పొద్దున్నే ఇక్కడికి వచ్చేవాడిని. మళ్ళీ ఆదివారం సాయంత్రం ఏమో గోపవరంలో ఫెలోషిప్ అని ఇంకో చర్చ్ ఉంది కదండి, ఆ చర్చికి వెళ్ళిపోయాడు సాయంత్రం యవనస్తుల కూడికి. ఆదివారం మార్నింగ్ ఇక్కడికి వచ్చేవాడిని, సాయంత్రం అక్కడికి వెళ్ళేవాడిని. అయితే ఈ లోకా గారి చర్చికి వస్తూ ఉంటుంటే నాకేమనిపించింది నా మనసుకి, ఈ చర్చిలో వాళ్ళందరూ డిసిప్లిన్గా లేరు, సరిగ్గా పాటలు కూడా పాడట్లేదు, డ్రమ్ములు కూడా కొట్టట్లేదు, వాకింగ్ కూడా సరిగ్గా తక్కువసేపు చెప్తున్నారు
అని అదే ఆ చర్చిలో అయితే గోపురం చర్చిలో అయితే వాక్యం చాలా బాగా చెప్తున్నారు. పైగా ఆ పాస్టర్ గారు రూపాయి కూడా తీసుకోడు. వాళ్ళ ఆవిడకి గవర్నమెంట్ జాబు, ఆయన కూడా జాబ్ చేస్తున్నాడు. ఆయన రూపాయి కూడా తీసుకోకుండా సేవ చేస్తాడు. ఆయన డేవిడ్ రాజు గారు గారని ఆయన రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఈయనైతే డబ్బులు తీసుకుంటున్నాడు. ఇక్కడికి వద్దులే, ఈ చర్చి మానేసి ఆ చర్చికి వెళ్ళిపోదాం, అది బెస్ట్ కదా, మన ఊరిలోనే ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఈ చర్చి మానేసా. మా అమ్మ ఏమో వద్దురా ఈ చర్చికి వెళ్దాంరా, వద్దురా ఈ చర్చికి వెళ్దాంరా అని నేను చాలా బతిమలాడింది. అయితే అమ్మ నాకు ఈ చర్చి నచ్చలేదమ్మా, డిసిప్లిన్ లేదు, నాకు నచ్చలేదు, నేను ఆ చర్చికి వెళ్ళిపోతాను, వద్దమ్మా ప్లీజ్ అమ్మ నువ్వు కూడా వచ్చాయమ్మా అని చెప్పి మా అమ్మను కూడా అలా బలవంత పెట్టా. కానీ మా అమ్మ నేను మాత్రం రానయ్యా, నేను ఆ చర్చికి వెళ్తాను, నువ్వు రావాలనుకుంటే ఈ చర్చికి రా, లేదంటే నువ్వు ఆ చర్చికి వెళ్ళు, నేను మాత్రం రాను, నేను లోకా గారి దగ్గరికి వెళ్తాను అని అంద మా అమ్మ. సర్లే అని చెప్పి మా అమ్మ ఏమో ఆ చర్చికి వెళ్ళేది, నేనేమో ఈ చర్చికి వెళ్ళిపోయేవాడిని. అలా 2 ఇయర్స్ 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నప్పుడు 2 ఇయర్స్ నేను ఆ చర్చికి వెళ్ళాను అనమాట, గోపురం చర్చికి. అలా గోపురం చర్చికి వెళ్ళేవాడిని. ఆ డేవిడ్ రాజయ్య గారికి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను దేవునిలో బాగా బలపడ్డాను. అప్పుడు 9th క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడు చర్చిలో మీటింగ్ ఉన్నా అందరికంటే ఫస్ట్ నేనే చర్చికి వెళ్ళేవాడిని. ఫస్ట్ నేను చర్చికి వెళ్ళేవాడిని. వెళ్ళిన వెంటనే మోకాళ్ళేసి ప్రార్థన చేసేసుకునేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని. అలా 9th క్లాస్లోనే నేను బైబిల్ మొత్తం కంప్లీట్ చేసేసానండి, దేవుని కృపను బట్టి. దసరా హాలిడేస్లో కాదు, సమ్మర్ హాలిడేస్లో బైబిల్ మొత్తం కంప్లీట్ చదివేసాను. మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు నాకు ఇచ్చిన కృప. ఆ బైబిల్ మొత్తం చదివేసా. ఆ బైబిల్ మొత్తం చదివేసానని పాస్టర్ గారికి తెలిసింది, మా డేవిడ్ రాజయ్య గారికి. ఆయన తెగ మెచ్చేసుకున్నాడు, బైబిల్ మొత్తం చదివేసి ఇంత చిన్న వయసులో అని చెప్పి ఆయన నేను బాగా మెచ్చేసుకొని నన్ను చాలా బాగా ప్రేమించేశాడు ఆయన. ఇంకా ప్రేమించేసి ఆయన ఫ్యామిలీలో ఆయనకి 2 కొడుకులు అనమాట. అయితే వాళ్ళిద్దరు కొడుకులు మళ్ళీ ఇంకొక ఆయన ఎవరినో వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారు. పాపం యేసుప్రభుని నమ్ముకున్నాడని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారు. ఆ అన్నయ్యని కూడా ఈయన దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ 5గురు. అయితే నన్ను కూడా ఆయన మీ ఫ్యామిలీలో చేర్చుకుంటున్నాను, మా ఫ్యామిలీలో నేను చేర్చుకుంటున్నాడని చెప్పాడు. నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒక సభ్యుడివే, మా ఇంట్లో ఒక సభ్యుడివే అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక స్థానాన్ని నాకైతే ఆయనైతే ఇచ్చాడనమాట, డేవిడ్ రాజయ్య గారు. అలా 2 ఇయర్స్ అలా చర్చిలో మంచిగా అసలు మొత్తం పాత జీవితం అంతా వదిలేసి మంచిగా దేవుళ్ళో బలపడడానికి చాలా మోటివేట్, చాలా బాగా చదువుకున్నాడు. నాకు చాలా గైడెన్స్ ఇచ్చేవాడు, ఎలా చదువుకోవాలి, ఎలా మార్క్స్ తెచ్చుకోవాలి, ఇంకా ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా అచీవ్ చేయాలి, అవన్నీ చదువు గురించి వాటి గురించి వీటి గురించి మంచి విషయాలను చెప్పాడు, చాలా మోటివేట్ చేస్తున్నాడు. నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా, భక్తి పరంగా నేర్చుకున్నా, మళ్ళీ ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా కొత్త విషయాలు ఆయన దగ్గర నేర్చుకుని ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను, ఆయన చూసి చాలా మోటివేట్ అయ్యాను, ఆయనకిలాగా ఉండాలనుకున్నాను. అలా ఆ చర్చిలో 2 ఇయర్స్ అలా కంటిన్యూ అవుతూ మంచిగా ఉన్నానండి. అయితే 9th క్లాస్ దేవుడి కృపను బట్టి 9th క్లాస్ మా స్కూల్ నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. మళ్ళీ 10th క్లాస్ కూడా మా స్కూల్ నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. 600కి 559 మార్కులు వచ్చినాయి 10th క్లాస్లో, కేవలం దేవుని కృప వల్లే. 10th క్లాసు స్టార్ట్ అవ్వకముందు 9th క్లాస్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో 10th క్లాస్ స్టార్ట్ అవ్వకముందే 3 days నేను అన్నం తినకుండా, అసలు 3 days అన్నం తినకుండా కన్సిస్టెంట్గా నేను 3 days ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభువా ఈ 10th క్లాస్ని ఎలాగైనా కష్టపడి చదువుకోవాలి, మంచి మార్క్ తెచ్చుకోవాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, నేను IIIT సీట్ తెచ్చుకోవాలి, మంచి పేరు తీసుకురావాలి మా పేరెంట్స్కి, నీ నామానికి మంచి పేరు తీసుకురావాలి ప్రభు అని 3 days ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుడు అన్నాడండి. అలా ఆ 10th క్లాస్ మొత్తం సక్సెస్ఫుల్గా చాలా బాగా చదివాను. ఏ ఎగ్జామ్ పెట్టినా అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి. ఎటువంటి ఎస్ఏ రైటింగ్లు ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టిన ప్రతి దాంట్లో గిఫ్ట్ వచ్చేది. 10th క్లాస్లో నాకు చాలా గిఫ్ట్స్ వచ్చాయి. నాకు స్కూల్ మొత్తం నేనంటే తెలిసిపోయింది, సాయిల మహేష్ బాగా చదువుతాడని అందరూ నన్ను రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే జూనియర్స్ కూడా అందరూ కూడా అన్నయ్య బాగున్నావు అని పలకరించేవాళ్ళు అసలు నన్ను. అలా దేవుడు నాకు స్కూల్లో మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు, మంచిగా చదువుకున్నాను. అలా అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంకా 10th పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేసాను. ఇంకా రిజల్ట్ అయితే రాలేదు. ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది 2023 సంవత్సరంలో. ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 27 వరకు మంత్ ఎండింగ్ వరకు జరిగినాయి ఎగ్జామ్స్. మంచిగా రాసా దేవుని కృపను బట్టి అన్ని ఎగ్జామ్స్ కూడా. ఇంకా రిజల్ట్ రావడానికి ఇంకా టైం ఉండే. టైం ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే నేను ఇంటికాడే ఉన్నా. మా అమ్మమ్మ నాన్న ఇద్దరు చేపల పట్టుబడికి వెళ్ళేవాళ్ళు. నేను మాత్రం ఇంటికాడే ఉండి ఇంకా ఫోన్లో ఇంకా పాస్టర్ గారి వాక్యాలు
చిలకలూరిపేటలో శాలేమరాజు గారు అని ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు అనమాట. ఆయన వాక్యాలు పెట్టుకుని వింటూ ఉండేవాడిని. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు లోకా గారు మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు కూడా నేను ఆయన వాక్యాలని, శాలేమరాజు గారి వాక్యాలని కూడా నేను చాలా బలపడ్డాను అనమాట. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన యూట్యూబ్లో అప్పుడు హాలిడేస్ నా దగ్గర చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంకా ఇంట్లో ఎవరూ లేరు. మా అమ్మమ్మ నన్ను నిద్ర పట్టుబడికి వెళ్ళిపోయేవాళ్ళు. మా అక్కేమో హాస్టల్లో ఉంది. నేను ఒక్కడిని ఇంట్లో ఉండి ఆ స్మార్ట్ ఫోన్లో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మెసేజెస్, శాలేమరాజు గారి మెసేజెస్ అన్నీ ఓపెన్ చేసుకుని వరుస పెట్టి మొత్తం అన్నీ వింటూ ఉండేవాడిని. మొత్తం యూట్యూబ్ ఛానల్ వీడియోస్ మొత్తం వరుస పెట్టి ఒక్కొక్క వీడియో వింటూ ఉండేవాడిని. అలా వింటూ ఇంకా ఆయన మీద నాకు చాలా ప్రేమ పెరిగిపోయింది. ఎలాగైనా కలుసుకోవాలి, ఆయనకిలాగా అవ్వాలి, ఆయనకిలాగా మంచి భక్తుడిని అవ్వాలి అని చెప్పి నాకు బాగా అనిపించేసి మా అమ్మని అడిగాను, అమ్మ నేను చిలకలూరిపేట వెళ్తాను, నాకు ఒక 500 ఇవ్వమ్మా, నేను చిలకలూరిపేట వెళ్తాను, నాకు హాలిడేస్ కదమ్మా, నేను చిలకలూరిపేట వెళ్ళి అక్కడ తండ్రి సన్నిధి చర్చి వాళ్ళు ఒక ప్రార్థనా తోటని ఒక పెద్ద స్థలాన్ని ఒక ప్రార్థన తోటలాగా మామిడి చెట్లని నాటి ప్రార్థన తోటలా చేశారు. ఆ తోటలోకి వెళ్ళి నిండితే ప్రార్థన చేసుకుని వస్తాను, నాకు ఒక 500 ఇవ్వమ్మా అని అడిగితే మా అమ్మ నేను ఇవ్వనంటే ఇవ్వను, వద్దు అలా వెళ్ళకూడదు, వద్దని చెప్పింది. నాకేమో బాగా వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. మా అమ్మ ఏమో వెళ్ళవట్లేదు నన్నేమో. అయితే నేను ఏం చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మైండ్ ఉంది చేశాను, మైండ్ లాగా చేశాను, నాకే ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఏం చేశానంటే ఒక లెటర్ రాసా, అమ్మ నేను చిలకలూరిపేట వెళ్ళిపోతున్నాను, నేను కొన్ని రోజులు ఆగిన తర్వాత వస్తాను, నువ్వేమైనా డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, నేను కొన్ని రోజులు ఆగిన తర్వాత వస్తాను, నా గురించి ఎతకొద్దు, కంగారు పడద్దు, నేను చిలకలూరిపేటలో ఉంటాను, నేను వెళ్ళిపోతానని చెప్పి లెటర్ రాసి బైబిల్ ఇవన్నీ తీసుకుని మా అమ్మ మా నాన్నకి చెప్పకుండా తెల్లవారుజాము 5 గంటలకి లెటర్ రాసి ఇంట్లోంచి పారిపోయి వచ్చేసి కైకలూరు వచ్చి ఇంకా దగ్గర డబ్బులు వెళ్తానికి కూడా. అయితే కైకలూరు రైల్వే స్టేషన్ పక్కన ఒక అన్న ఉంటాడు. అన్న బండ్లు అన్నీ పెట్టుకుంటారు కదండి, బండ్లన్నీ పెట్టుకుంటారు, అక్కడ వాచ్మెన్లా ఉంటాడు అన్న అడిగి, అన్న నాకు ఒక 100 రూపాయలు అన్న, నేను చిలకలూరిపేట వెళ్ళాలి, ఇలా అమ్మ నాన్న వదిలిపెట్టి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకుని నాకు 100 రూపాయలు ఇవ్వన్నా, నేను ఛార్జీలకి డబ్బులు లేవు, ఎవరిని అడగలేని పరిస్థితి, కొంచెం ఏమనుకో 100 రూపాయలు ఇవ్వండి అంటే అన్నకు 100 రూపాయలు ఇచ్చాడు. నేను టికెట్ తీసుకుని ఇంకా నేను ట్రైన్ ఎక్కేసాను. తెల్లవారుజాము 5:30కో విజయవాడ వెళ్ళి ట్రైన్ ఎక్కేసి విజయవాడలో దిగేసి అక్కడ విజయవాడ నుంచి ఇంకా విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి వాళ్ళని డబ్బులు అడుగుతున్నాయి. ఇంకా నేను చిలకలూరిపేట వెళ్ళాలి, నాకు డబ్బులు కావాలి, వాళ్ళని డబ్బులు అడుగుతున్నాయి. అక్కడ నాకు ఎవడో ఇవ్వట్లేదు డబ్బులు. ఇంకేం చేశానంటే ఇంకా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. విజయవాడ నుంచి ఇంకా అప్పుడు నా చేతిలో ఫోన్ ఉంది, గూగుల్ మ్యాప్స్లో రూట్ చూసుకుని విజయవాడ నుంచి చిలకలూరిపేట వరకు రూట్ ఎలా ఉందో చూసుకుని ఆ రూట్ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోదాం, ఏం కాదు సాయంత్రానికి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక వ్యక్తి తెల్ల బట్టలు వేసుకున్నాడు, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్నాడు, బైక్ వేసుకుని రాగానే నన్ను చూశాడు. నేను కూడా ఆయన్ని చూశాను. లిఫ్ట్ ఇస్తాడేమోనని చెప్పి చెయ్యి అడ్డపెట్టగానే ఆయన బండి ఆపాడు. సార్ కొంచెం నన్ను గుంటూరు దగ్గర డ్రాప్ చేస్తారా సార్ అని అడిగితే, సరే డ్రాప్ చేస్తాను ఎక్కన్నాడు. ఎక్కిన తర్వాత నన్ను ఆయన క్వశ్చన్లు అడిగాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటది, అది సంచులు ఏమున్నాయి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగితే, చదువుకుంటున్నావు లేదా అని అదే అడిగాడు. అంటే నేను చదువుకుంటున్నాను, ఇలా చిలకలూరిపేట పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆయన అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్గా తీసేసుకున్నాను, ఆయనకిలాగా అయిపోవాలనుకుంటున్నాను, చాలా ప్రభావితం అయిపోయాను, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయానండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు కొంచెం మీరు డబ్బులు ఉండే గుడివాడ నుంచి చిలకలూరిపేటకి ఛార్జీలు పెట్టుకుని గుంటూరు నుంచి చిలకలూరు ఛార్జీలు పెట్టుకుని వెళ్తాను, కొంచెం నా డబ్బులు ఉండని అడిగితే ఆయన నాకేం చెప్పాడంటే, నువ్వు అలా వెళ్ళకూడదు తమ్ముడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు యేసు ప్రభు, నువ్వు యేసు ప్రభు కోసం నువ్వు వెళ్ళాలి, నువ్వు ఒక మనిషి కోసం నువ్వు వెళ్తున్నావు. ఆ శాలేమరాజు గారికి కూడా పెళ్ళి అయినప్పుడు ఆయన భార్యతో పాపం చేస్తేనే పిల్లలు పుట్టారు, అలాంటప్పుడు ఆయన పరిశుద్ధుడు ఎలా అవుతాడు, ఎటువంటి పాపం లేనివాడు యేసు ప్రభు కోసం నువ్వు వెళ్ళాలి, వాళ్ళ కోసం నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు తమ్ముడు, తప్పు తమ్ముడు అని చెప్పి నాకు ఆయన ఇలా చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత గుంటూరు దగ్గర డ్రాప్ చేసి నాకు ఆయన 100 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నేను గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి చిలకలూరిపేట బస్సు ఎక్కి చిలకలూరిపేటలో దిగనగానే మా నాన్న నా కోసం వెతుక్కుంటూ వచ్చేసాడు చిలకలూరిపేట. మా నాన్న అక్కడ చిలకలూరిపేటలో ఉన్నాడు. మా నాన్నకి నేను కనపడ్డా. మా నాన్నని చూసి ఏంట్రా ఈ పని, నన్ను వదిలేసి వచ్చేసావా ఏంటి,
మమ్మల్ని వదిలేసి వచ్చి చిన్నప్పటి నుంచి కనిపించి మమ్మల్ని వదిలేసి వచ్చేసావా, ఏంటి ఈ పని అని చెప్పి మా నాన్నని తిట్టాడు. తిట్టి నన్ను పక్కనే హోటల్కి తీసుకెళ్ళి నేను ఇంకా బ్రష్ కూడా చేయలే. మార్నింగ్ నేను బ్రష్ చేసుకుని నాకు తినటానికి నాకు ఫుడ్ ఒప్పించి భోజనం ఒప్పించి అప్పుడు చిలకలూరిపేట ఆయన తండ్రి సన్నిధి మందిరానికి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఆ మందిరానికి వెళ్ళాను. పెద్ద చర్చి మొత్తం చూసాను, మోకాలేసి ప్రార్థన చేసుకున్నాను. ఆయన శాలిమరాజుని కలుద్దామని ఆయన కోసం వెయిట్ చేస్తాను, ఆయన కోసం కనిపెడుతున్నా. ఆయన ఎక్కడున్నాడు, వాళ్ళ ఇల్లు ఎక్కడ అని కనిపెడతా ఉంటే ఆయన శిష్యులు వచ్చారు. ఆయన కింద చాలామంది సేవకులు ఉంటారంట. ఆయన కింద ఆయన శిష్యులు కొంతమంది వచ్చి, ఆయన ఇక్కడ లేడు తమ్ముడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడు ఎనీ టైం హైదరాబాద్లోనే ఉంటాడు. ఆయన ఆదివారం, శుక్రవారం, మళ్ళీ మంగళవారం ఈ 3 రోజులే ఇక్కడికి వస్తాడు, మిగతా అప్పుడు ఉండ ఆయన హైదరాబాద్లో ఉంటాడు అని చెప్పాడు. నువ్వు అలా ఇల్లు వదిలిపెట్టేసి వచ్చి రావడం చాలా తప్పు తమ్ముడు, నువ్వు చెప్పి రావాలి, నువ్వు అలా వదిలిపెట్టి రాకూడదు అని చెప్పి వాళ్ళు కూడా నాకు బుద్ధి చెప్పారనమాట. దాని తర్వాత ఒక బుక్ ఇచ్చి సత్యదర్శనం అని ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ తీసుకున్నాను. వాళ్ళు ఫోన్ నెంబర్ వేసి ఇచ్చారు, నువ్వు ఆయన కలవాలని అంత దూరం నుంచి వచ్చావు కాబట్టి నా ఫోన్ నెంబర్ తీసుకో, ఆయన ప్రతి శనివారం అందుబాటులో ఉంటారు, ఇప్పుడు శనివారం ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేయి రా, అప్పుడు ఆయన నీకు ప్రార్థన చేస్తారు, అప్పుడు నీ బాధ అంతా ఆయనతో చెప్పుకోవచ్చు అని అన్నారు. ఆ బుక్ ఇచ్చాడు, ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అమ్మగారండి చెప్పండి. ఓకే అండి ఓకే అండి అలా ఇచ్చాడు. దాని తర్వాత ఇంకా నేను మా నాన్న నన్ను తిట్టి నన్ను తీసుకొచ్చేసాడు ఇంటికి. ఇంటికి వచ్చేసాను. మా అమ్మ కూడా చాలా బాధపడింది. దాని తర్వాత నేను ఇంకా ఆ చర్చికి వెళ్ళడం మానేసా. ఎందుకని మానేసానంటే ఆ చర్చిలో అదే గోపురం చర్చిలో కొంతమంది నేను దేవునిలో మంచిగా ఎదుగుతున్నానని చెప్పి నేనంటే ఓర్వలేక నా మీద చాలామంది అసూయ పడుతున్నారనమాట. అందుకని చెప్పి మా అమ్మ చర్చికి వద్దురా, మనకి చర్చికి వెళ్ళిపోదాం, ఇదే మంచి చర్చి, అటు వద్దు ఇటు వెళ్ళిపోదాం అని చెప్పి మా అమ్మ అలా చెప్పింది. ఇంకా నేను ఇటు వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి చర్చికి వచ్చేసాను. దాని తర్వాత నా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. నాకైతే 600కి 559 మార్కులు అయితే వచ్చినాయి. ఇంకా నేను దాని తర్వాత 888కి అప్లై చేసుకున్నా. నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ నూజివీడు పెట్టిన తర్వాత ఒంగోలు పెట్టిన, నాకు ఒంగోలులో 888లో సీట్ వచ్చింది. 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఏమో కడపలో ఆర్కియాలజీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు బీటెక్ నూజివీడికి అయితే వచ్చాను అనమాట. ఇదండి నా సాక్ష్యం. అసలు ఏమీ చదవని స్థితి నుండి దేవుడు నన్ను కొంచెం చదువుకునేలాగా, కొంచెం మంచిగా దేవుళ్ళు ఎదిగేలాగా ఇలా చేశాడు. ఆయన మార్గంలో నిలుపుకున్నాడు. ఇక్కడికి వచ్చిన 888కి వచ్చిన తర్వాత ఏమైందంటే నా దేవుడి మీద కొంచెం భక్తి అయితే తగ్గిపోయింది. అప్పట్లో చాలా ఎక్కువసేపు ప్రార్థన చేసేవాడిని, చాలా భక్తిగా ఉండేవాడిని. అసలు చాలా అంటే చాలా భక్తిగా ఉండేవాడిని. నన్ను అందరూ పాస్టర్ అని పిలిచేవాళ్ళు. స్కూల్లో మా ఇంటికాడ అందరూ కూడా నన్ను పాస్టర్ గారు వస్తున్నారు అనేవాళ్ళు. చాలామంది పాస్టర్ గారి పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళని ఎప్పుడు కూడా పాస్టర్ గారు అంటే నేను వినలేదు. కానీ నేను ఎటువంటి పాస్టర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని నన్ను పాస్టర్ అని పిలిచేవాళ్ళు. నాలో అంత భక్తి ఉందా అనిపించేది నాకైతే మాత్రం. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్తో వీళ్ళతో కలిసిపోవడం, మళ్ళీ ఇంకా నేను భక్తిగా ఉంటే మళ్ళీ వాళ్ళు ఏంట్రా మరీ అంత భక్తిగా ఉండకూడదు, ఎంజాయ్ చేయాలి లైఫ్ని, మరి అంత భక్తిగా ఉంటే ఎలారా అని చెప్పి వాళ్ళు అలా ఉన్న భక్తిని చల్లార్పేశారనమాట. అలా నేను దేవునిలో కొంచెం తగ్గిపోయాను. మళ్ళీ మొన్న నేను పశ్చాత్తాపడి బాగా ప్రార్థన చేసుకుంటే ఇప్పుడు కొంచెం దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు అనమాట. మళ్ళీ నా మొదటి స్థితి నాకు కొంత ఇచ్చాడు. ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇంకా నేను 9th 10thలో ఉన్నప్పుడు నేను చాలా అటువంటి భక్తి మళ్ళీ నాకు రావాలి, అటువంటి మొదటి స్థితి మళ్ళీ నాకు రావాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నాకు అలాంటి మొదటి స్థితి రావాలని నా కోసం ప్రేయర్ చేయండి. అలాగే నేను ఎప్పుడు 888 నూజివీడులో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. యాక్చువల్గా కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మళ్ళీ జనాలు అందరూ ఎక్కువైపోయారు. కెమికల్ తీసుకుంటే జాబ్స్ ఉంటాయి, మంచిగా సెటిల్ అవ్వచ్చు, మంచి జాబ్ మంచి బ్రాంచ్ అని చెప్పి కెమికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ మొన్నే ఫస్ట్ సెమిస్టర్ అయింది, ఇప్పుడు సెకండ్ సెమిస్టర్. ఇంకా 3 ఇయర్స్ ఉంది. ఈ 3 ఇయర్స్ కూడా నేను ఎలాంటి మైండ్ సెట్ తొలగిపోకుండా మంచిగా ఒకదాని మీద ఉంటూ
ఎన్నడూ నా డెసిషన్ని మార్చుకోకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మంచిగా చదువుకోవాలి. మంచి జాబ్ తెచ్చుకుని జాబ్తో ఈ నూజివీడు క్యాంపస్ నుంచి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి సాక్ష్యం చెప్పాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి దేవుని బిడ్డగా ఉండాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఇదండి నా సాక్ష్యం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.